పెరూలో ప్రకృతి విలయం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. వరుస భూకంపాలతో ఓ ప్రాంతం ఒక్కసారిగా వణికిపోయింది. ఇళ్లు కూలిపోయాయి. ప్రజలు ప్రాణాలు కాపాడుకునేందుకు బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. భారీ ప్రకంపనల ధాటికి వందలాది మంది నిరాశ్రులయ్యారు. దక్షిణ అమెరికా దేశమైన పెరూలోని మధ్య జునిన్ ప్రాంతంలో ఈ భూకంపాలు సంభవించాయి. శనివారం రాత్రి వరుసగా 2 ప్రకంపనలు నమోదయ్యాయి. మొదటి భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.1గా, ఆ తర్వాత వచ్చిన ప్రకంపన తీవ్రత 3.7గా నమోదైనట్లు అధికారులు చెబుతూ ఉన్నారు. రాజధాని లిమాకు తూర్పు దిశలో ఉన్న ప్రాంతాల్లో భూకంప ప్రభావం ఎక్కువగా కనిపించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. చాలా మంది రాత్రి సమయంలో వీధుల్లోనే గడిపారు. భూకంపం ధాటికి పలు ప్రాంతాల్లో ఇళ్లు దెబ్బతిన్నాయి. కొన్ని భవనాలు పూర్తిగా కూలిపోయాయి. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం సుమారు 48 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దీంతో దాదాపుగా 300 మంది వరకు ప్రజలు నిరాశ్రులయ్యారు. ఈ ప్రకృతి విపత్తులో ఇప్పటి వరకు 6 ప్రాణాలు కోల్పోగా 21 మంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తూ ఉన్నారు. భూకంపం తర్వాత పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. శిథిలాల కింద ఎవరైనా చిక్కుకున్నారా అనే అనుమానంతో గాలింపు చర్యలు చేపట్టారు. రెస్క్యూ సిబ్బంది ఆధునిక పరికరాలతో శిథిలాలను తొలగిస్తూ సహాయక చర్యలను కొనసాగిస్తూ ఉన్నారు. జునిన్ ప్రాంతంలో రోడ్లు, విద్యుత్ సరఫరా, ఇతర మౌలిక సదుపాయాలపై కూడా భూకంపం ప్రభావం పడినట్టు తెలుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు భయంతో ఇళ్లలోకి వెళ్లకుండా బయటే ఉండిపోయారు. భూకంపాలు సంభవించే ప్రాంతాల్లో ఒకటైన పెరూలో ఇలాంటి ప్రకృతి విపత్తులు కొత్తేం కాదు. దేశం పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఉండటం వల్ల తరచూ భూకంపాలు ముప్పు ఉంటుంది. దీంతో అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తూ ఉంటారు. ప్రస్తుతం ప్రభావిత ప్రాంతాల్లో నష్టం అంచనా వేస్తూ ఉన్నారు. మరిన్ని ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందన్న భయంతో అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఉన్నారు. ఒక్క రాత్రిలోనే వందలాది కుటుంబాలను రోడ్డున పడేసిన ఈ భూకంపం పెరూలో తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల్లో విషాదం నెలకొనగా గాయపడిన వారికి చికిత్స కొనసాగుతూ ఉంది. సహాయక చర్యలు పూర్తయ్యే వరకు అసలు నష్టం ఎంతన్నది పూర్తిగా తెలియనుంది.